అమెరికా కెనడా సరిహద్దుల్లోకి భారత ఈడీ ఎంటర్ అయింది అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నేపథ్యంలో అసలు అమెరికా కెనడా సరిహద్దుల్లో భారతదేశపు ఈడీ ఏం చేస్తోంది, ఎందుకు అక్కడికి వెళ్ళింది, ఏం చేయబోతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. అమెరికా కెనడా సరిహద్దుల్లోకి భారత ఈడీ ప్రవేశించింది అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది. ఇంతకీ అసలు అమెరికా కెనడా సరిహద్దుల్లోకి భారతదేశ ఈడీ ఎందుకు వెళ్ళినట్టు, అక్కడ ఏం చేస్తున్నట్లు, ఏం చేయబోతున్నట్లు అంటే ఏం చెప్తారు? అమెరికా కెనడా సరిహద్దుల్లో అసలు భారతదేశానికి సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఏం పని, అక్కడికి ఎందుకు ఎంటర్ అవుతుంది, అక్కడ ఏం జరిగితే వీళ్ళు ఎంటర్ అవుతున్నారు అనేది ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే అమెరికా కెనడా సరిహద్దు అంటే అసలు భారతదేశానికి సంబంధం లేనటువంటి బోర్డర్ అది. అక్కడ జరిగేటువంటి యాక్టివిటీస్ మీద భారతదేశానికి సంబంధించినటువంటి ఈడీ ఎంక్వైరీ చేస్తుంది. అలాగే కొంతమంది మీద ఆల్రెడీ కేసులు పెట్టింది అని అంటే ఇది అంతర్జాతీయంగా ఒక పెద్ద న్యూస్. ఏ విషయంలో భారతదేశానికి సంబంధించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయ్యింది అని అంటే, కొంతమంది భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు కొన్ని కన్సల్టెన్సీలు పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే అమెరికాలోకి ఎంటర్ కావాలి అని కలలు కనేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వీసాలకి అప్లై చేసుకుంటూ ఉంటారు. కన్సల్టెన్సీల ద్వారా వీసాలకు అప్లై చేసుకుంటే వీళ్ళు ఏదో వీసా ఇంటర్వ్యూస్ పెడతారు. వాళ్ళు ఇస్తే ఇస్తారు, ఇవ్వకపోతే ఇవ్వకపోరు. వరుసగా 2-3 సార్లు రిజెక్ట్ అయిందంటే అమెరికా కళ దాదాపుగా నెరవేరినట్టే. వాళ్ళు వన్స్ రిజెక్ట్ చేసిన తర్వాత 2-3 సార్లు రిజెక్ట్ చేసిన తర్వాత ఇంక వాళ్ళు బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది వాళ్ళ పరిస్థితి. వాళ్ళ రికార్డు ఉంటుంది కాబట్టి. కానీ వీళ్ళ కోరిక అలానే ఉంటుంది, అమెరికాకు పోవాలి అనేటువంటి కోరిక. అది ఎలా తీరాలి అని అంటే అక్రమ మార్గం. అంటే అక్రమ మార్గంలో కూడా అమెరికాలోకి ఎంటర్ కావచ్చు. ఇండియన్స్, మెక్సికన్స్, కెనడా వాళ్ళు అయితే బోర్డర్లో ఉంటారు కాబట్టి ఎంటర్ అవుతారు. ఇండియా వాళ్ళు అక్రమంగా ఎంటర్ కావాలంటే ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలి, మెక్సికోకి వెళ్ళాలి లేదా కెనడాకి వెళ్ళాలి. అక్కడి నుంచి దొడ్డుదావున అమెరికా బోర్డర్ దాటి అమెరికాలోకి ఎంటర్ కావాలి. ఇదే కదా ట్రంప్ చెప్తుంది, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అనేది ట్రంప్ చెప్తుంది అదే. సో ఇప్పుడు గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఈ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి మాఫియా కొంతమంది దగ్గర 60 లక్షలు, 50 లక్షలు, 70 లక్షలు ఇలా తీసుకొని వాళ్ళు ఆడ తీసుకెళ్ళేసి కెనడా బోర్డర్లో, మెక్సికో బోర్డర్లో వదిలిపెట్టేస్తున్నారు. వదిలిపెట్టి అక్కడి నుంచి వాళ్ళని అమెరికా సరిహద్దుల్లోకి తీసుకెళ్ళిపోతున్నారు. అమెరికాలోకి ఎంటర్గా ఇస్తున్నారు సరిహద్దులు దాటించి. దానికి ఛార్జ్ చేస్తున్నారు. ఆ క్రమంలో ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ బయటకు వచ్చింది. కెనడా సరిహద్దుల్ని దాటిచ్చేటప్పుడు ఆ మంచు ఎక్కువగా ఉంటుంది అక్కడ. ఈ మంచు దెబ్బకు తట్టుకోలేక వాళ్ళు చనిపోయారు. ఒకేసారి 4 చనిపోయారు. ఈ 4 చనిపోయినటువంటి న్యూస్ బయటకు వచ్చిన తర్వాత అసలు అక్కడికి వీళ్ళు ఎందుకు వెళ్ళారు ఇండియన్స్, వాళ్ళు ఎవరు తీసుకెళ్లారు, అక్కడ చనిపోయిన తర్వాత వచ్చినటువంటి న్యూస్, దాంట్లో ఎలా వెళ్ళారు దీని మీద ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే తీగలాగితే డొంక కదిలినట్టు మొత్తం కదిలింది వ్యవహారం. ఈ గుజరాత్, మహారాష్ట్ర వీళ్ళు కలిసి వీళ్ళు అక్రమంగా కొంతమంది మాఫియాగా ఏర్పడి ఇండియాలో ఉండేటువంటి కొంతమందిని అక్రమంగా అక్కడ తరలిస్తున్నారు అనేది. ఈ మధ్యకాలంలో దీనికి తోడు ఉక్రెయిన్, రష్యా యుద్ధం వచ్చిన తర్వాత కొంతమంది ఈ మాఫియా గల్ఫ్ కంట్రీస్కి తీసుకెళ్తామని చెప్పేసి యూత్ని అట్రాక్ట్ చేసి తీసుకెళ్ళి రష్యాలోకి అప్పచెప్తున్నారు. రష్యా సైన్యంలోకి తీసుకెళ్తున్నారు ఇండియన్కి సంబంధించినటువంటి యువకుల్ని. ఇండియాకి సంబంధించిన యువకుల్ని మీకు ఉద్యోగం ఇప్పిస్తాము, రష్యాలో ఉద్యోగం ఇస్తుంది, లేదంటే గల్ఫ్లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఆశ పెట్టి ఈ కన్సల్టెన్సీలు కొంతమంది మాఫియాగా ఏర్పడి వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడికి తీసుకెళ్ళి రష్యా సైన్యంలో వదిలిపెడుతున్నారు. వాళ్ళని రష్యా సైన్యంలో వదిలిపెడితే వాళ్ళు ఏం చేయాలి, సైనికులకి ఇవన్నీ అందించేటువంటి హెల్పర్స్గా వాళ్ళని అపాయింట్ చేస్తున్నారు. అపాయింట్ చేసి చాలామంది అక్కడ చనిపోయినటువంటి పరిస్థితి రష్యా యుద్ధంలో ఇండియాకి సంబంధించినటువంటి యువకులు. దీని మీద భారత విదేశాంగ శాఖ కూడా స్పందించింది. ఇది ఒకటైతే అమెరికా, అలాగే అమెరికాలోకి ఎంటర్ కావడానికి కెనడా, మెక్సికో బోర్డరు,
అక్కడ ఏం జరుగుతుంది అని అంటే అక్రమంగా వలస తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఎవరైతే వీసాలు రానటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వీళ్ళు ఎంటర్ అవుతున్నారు. ఆ ఎంటర్ అవుతున్నటువంటి మాఫియాని పట్టుకొని అసలు వీళ్ళు తీసుకుంటున్నటువంటి 60 లక్షలు 70 లక్షలు లేకపోతే 80 లక్షలు ఈ అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది? విదేశాల నుంచి వస్తుందా, లేదంటే వీళ్ళే స్వదేశస్తులే వీళ్ళు ఇస్తున్నారా? అసలు వీళ్ళు బోర్డర్ ఎలా దాటిస్తున్నారు? వీటన్నిటి మీద ఈడీ ఎంక్వైరీ దిగింది. ఈడీ ఎంక్వైరీ దిగి అక్కడ టచ్ చేసింది బోర్డర్ మీద, కెనడా అమెరికా బోర్డర్ దగ్గర అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద ఈడీ ఎంక్వైరీ చేసింది. ఇదంతా కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కువగా భారతదేశం నుంచి వెళ్తున్న రాష్ట్రాలు ఏదంటే గుజరాత్, పంజాబ్, ఇదే, లేదంటే మహారాష్ట్ర. ఈ 3 రాష్ట్రాల నుంచి వెళ్తున్నారు. ఎలా వెళ్తున్నారు అని అంటే ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ కనుక చూస్తే, మనం అమెరికాలో కనుక చూస్తే ఎక్కువ గుజరాత్ వాళ్ళు, పంజాబీ వాళ్ళు ఉంటారు. అక్కడ గ్రాసరీస్ స్టోర్స్ కానీ రెస్టారెంట్లు కానీ అన్నీ ఎక్కువ ఎలయ్యా ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారు, అక్కడ పోయి రెస్టారెంట్ పెడతారు. ఫస్ట్ వైఫ్ అండ్ వెళ్తాడు, ఒక అతను పెళ్లి చేసుకుంటాడు, వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తారు అక్కడికి. ఆ తర్వాత డైవర్స్ ఇచ్చినట్టు అక్కడ సర్టిఫికేట్లు సృష్టిస్తారు. డైవర్స్ అయిపోయింది, మళ్ళీ పెళ్ళికి మళ్ళీ ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి ఎవరినైతే అక్కడ తీసుకెళ్లాలో వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తీసుకుని మళ్ళీ ఈ డిపెండెంట్గా తీసుకెళ్తారు అక్కడికి. తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ 1-2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆవిడకి డైవర్స్ ఇస్తారు. మళ్ళీ వచ్చి ఇంకొక పెళ్లి చేసుకుంటారు ఇక్కడ. మళ్ళీ ఇక్కడ పెళ్లి చేసుకుని మళ్ళీ డిపెండెంట్గా తీసుకెళ్తారు. ఇట్లా ఒక్కొక్కళ్ళు 4-5 మహిళల్ని పెళ్లి చేసుకున్నట్టు సర్టిఫికేట్లు చూపించి అక్కడ తీసుకెళ్ళి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా ఉంచారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉంటే కొన్ని సందర్భాల్లో డెమోక్రాట్స్ అధికారంలోకి వచ్చినప్పుడు అమెరికాలో దాన్ని రెగ్యులరైజ్ చేసుకునేటువంటి సిస్టమ్ని ఇస్తారు వాళ్ళు. ఆ టైంలో వీళ్ళు రెగ్యులర్ అవుతారు. లేదంటే వాళ్ళకి పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టిన తర్వాత అక్కడ పిల్లో పుడితే వాళ్ళకి పౌరసత్వం వస్తుంది. వాళ్ళ పౌరసత్వం ఉంది కాబట్టి వాళ్ళకి వీళ్ళు తల్లిదండ్రులు కాబట్టి ఆడుంటారు. ఇలా ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 14 లక్షల పైగా ఉన్నారు అక్కడ. ఈ 14 లక్షల మందిలో భారతీయులు ఎక్కువ ఉన్నారు. ఈ భారతీయుల్లో కూడా గుజరాత్, పంజాబ్, మహారాష్ట్ర, తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి తోడు ఇప్పుడు ఈ మధ్యకాలంలో యూత్ వెళ్తున్నారు. అక్రమంగా ఎంటర్ కావడానికి యూత్ వెళ్తున్నారు. ఎందుకంటే అమెరికాలో ఎలా అయినా బతకచ్చు అనేటువంటి కాన్సెప్ట్ తోటి అమెరికా కళ వాళ్ళకి, అమెరికాలోకి ఎంటర్ కావాలనేది. అందుకని యూత్ కూడా వెళ్తున్నారు. ఆ యూత్ వెళ్తున్న ఎవరు పంపిస్తున్నారంటే ఈ కన్సల్టెన్సీలు పంపిస్తున్నాయి. సో అందుకే ఈడీ వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి వాళ్ళని పట్టుకుంది. దానికి కారణం ఏంటంటే ఈ మధ్య 4-5 చనిపోయారు. ఒకే ఫ్యామిలీలో ఉండేటువంటి వాళ్ళు చనిపోయారు కెనడా అమెరికా సరిహద్దుల్లో. దాని తర్వాత ఈడీ ఎంక్వైరీ చేస్తే ఈ కన్సల్టెన్సీలో ఒక మాఫియాగా ఏర్పడి అమెరికాకి, ఆ తర్వాత ఇండియా కన్సల్టెన్సీ ఈ మాఫియా సరిహద్దులను దాటిస్తుంది. అంటే వీళ్ళు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ని కూడా కాదని చెప్పి వీళ్ళు ఎంటర్ చేపిస్తున్నారు. సో దాని మీద ఈడీ ఎంక్వైరీ చేస్తే మొత్తం కదిలింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.